అరుణాచల పుణ్యక్షేత్రము. చాలా మంది ఈ అరుణాచలానికి వెళ్ళాలి అనుకుంటారు. ఈ అరుణాచల పుణ్యక్షేత్రము తమిళనాడులో తిరువణామలలో ఉంటుంది. ఈ అరుణాచలానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణని చెప్పులు లేకుండా పాదాలతో నడవాలి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మీకు 8 లింగాలు కనిపిస్తాయి. అందులో మీకు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం తర్వాత మీకు మోక్ష మార్గం కనిపిస్తుంది. దాని తర్వాత మీకు చివర్లో ఈశాన్య లింగం ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో మీకు రమణ మహర్షి ఆశ్రమము, శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ మీరు నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చేస్తే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే రోడ్ అప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి. మధ్యలో మీకు కొన్ని జింకలు కూడా కనిపిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు అరుణాచల శివ, ఓం నమ శివ అనుకుంటే మీకు ఎలాంటి కాళ్ళ నొప్పులు అనిపించవు. అలా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అరుణాచల పుణ్యక్షేత్రము. చాలా మంది ఈ అరుణాచలానికి వెళ్ళాలి అనుకుంటారు. ఈ అరుణాచల పుణ్యక్షేత్రము తమిళనాడులో తిరువణామలలో ఉంటుంది. ఈ అరుణాచలానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణని చెప్పులు లేకుండా పాదాలతో నడవాలి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మీకు 8 లింగాలు కనిపిస్తాయి. అందులో మీకు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం తర్వాత మీకు మోక్ష మార్గం కనిపిస్తుంది. దాని తర్వాత మీకు చివర్లో ఈశాన్య లింగం ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో మీకు రమణ మహర్షి ఆశ్రమము, శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ మీరు నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చేస్తే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే రోడ్ అప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి. మధ్యలో మీకు కొన్ని జింకలు కూడా కనిపిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు అరుణాచల శివ, ఓం నమ శివ అనుకుంటే మీకు ఎలాంటి కాళ్ళ నొప్పులు అనిపించవు. అలా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత